మొత్తం రాంగ్‌గా నడిచిపోతుంది. చాలా మంది పూర్ పీపుల్ అయితే నలిగిపోతున్నారు. ఎందుకంటే ఒక బర్త్‌డే‌కి రాడు, మ్యారేజ్‌కి రాడు, పైసలు ఇయ్యకపోతే. చనిపోతే రాడు పాస్టర్. పాస్టరు. వీళ్ళకేమో అదే భయం. మీరు నరకం పోతారని చెప్పేస్తారు వీళ్ళు. హ్మ్. వీళ్ళు చాలా అమాయకులు ఉంటారు గదండీ ఊర్లల్లా. అవును. వాళ్ళకి ఏం తెలుసు? హ్మ్. హ్మ్. ఇప్పుడు సిటీలంటే వేరు. ఇక పల్లెటూర్లో అయితే చాలా మోసపోతున్నారు. శాంసన్ గారు మీరసలేమి సంపాదించలేదా పాస్టర్‌గా చేసి ఈ 10 సంవత్సరాల్లో? లేదండి అసలు నేను కానుకలే తీసుకోలేదు. మంచి పాస్టర్ అంటారైతే మీరు. మంచి పాస్టర్ అనకంటే ఒక మంచి వ్యక్తి అనడం బెస్ట్ ఏమో. అంటే నాకు ఆ పాస్టర్‌గా పాస్టర్ అని అంటే చేసినా గానీ నేను కూడా ఆ! ఇందులోకొచ్చినంక షైగా ఫీల్ అయినా. అసలు అనవసరంగా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను నేను. కాదు. హ్మ్. 10 సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఫోర్ ఫాదర్స్ నుంచి కంటిన్యూ అయ్యి 10 హ్మ్. సంవత్సరాలు మీరు బోధించి ఒక హ్మ్. 300, 350 హ్మ్. మందికి బోధించి హ్మ్. ఏంటి అంత స్ట్రాంగ్ రీజను సనాతన నేను ధర్మంలో హిందూ మతంలోకి రావటానికి? నేను భగవద్గీత చదివినంక చానా అట్రాక్ట్ అయిపోయానండి. హ్మ్. బాగా. అహా! కాదు అసలు ఈ గ్రంథం పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఒకవైపు మీ చేతిలో నిత్యం బైబిల్ ఉంటది. అవును. కదా! అవునండి. మీరు దాన్నే బోధిస్తూ ఉంటారు. అవునండి. అది పక్కన పెట్టి అసలు ఈ గ్రంథాన్ని పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ గ్రంథం పట్టుకోవాలని ఎందుకు అనిపించిందంటే అకార్డింగ్ టు ఐయామ్ ఎ ఇండియన్. నాకొకటి ఉండేది ఏంటిదంటే ఈ ఇండియా‌ల ఇది క్రిస్టియానిటీ మొత్తం వెస్టర్న్‌ది. మనది గాదు. మరి మన గ్రంథాలు ఏం చెప్పినియి? మరి హ్మ్. మన దాంట్లో ట్రూత్ లేదా? హ్మ్. ఏం సత్యం లేదా? అంటే ఉన్నది. సో, నేను ఇది ఫాలో కావాలి గానీ, అది ఎందుకు ఫాలో కావాలనేది నా యొక్క ఆలోచన. నేను ఇండియాలో ఉన్నప్పుడు, నేను ఇండియాలో పుట్టినప్పుడు, నా దాంట్లో మంచి మార్గం ఉంటే ఇంట్లోనే పోతా గదా! హ్మ్. మళ్ళీ ఈ వెస్టర్న్ కల్చర్ నాకెందుకు? ఈ థాట్ ఎప్పుడొచ్చింది మీకు? ఇది 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి నాకు. పాస్టర్‌గా ఉన్నప్పుడే పాస్టర్‌గా వచ్చింది. ఉన్నప్పుడే వచ్చింది నాకంతా. ఎందుకంటే హ్మ్. ఎక్కడ చూసినా క్రిస్టియానిటీ మోసమే. ఇంక నేనొక్కడిని మంచిగుంటే ఏడ మారుతది? హ్మ్. అంత ఆ! అంత మోసమే. ఆ! ఏది ఇంకా చానా ఉన్నాయి చెప్పాలంటే. హ్మ్. ఈ పాస్టర్‌లు వీళ్ళు ఓన్లీ తినడానికే అండి. ఓన్లీ తినడానికే. హ్మ్. వీళ్ళు దేవుడే చెప్తున్నావు గదా! మూగ కుక్కలు వాళ్ళు. వీళ్ళు తినడానికే పుట్టిండ్రు అని చెప్తాడు దేవుడు. మీ ఎవరిని కనికరించరండి వాళ్ళు. మీకు యాక్సిడెంట్ అయిపోని, హ్మ్. ఆ నెల గూడా దశంభాగం రావాలే చర్చ్‌కి. అబ్బా! మరి ఎట్లా? హ్మ్. ఎంతమంది ఓర్చుకుంటారు? ఏంది కథ అది? హ్మ్. హ్మ్. బాగా హ్మ్. ఇంకా లోతుగా నేను ప్రతి దానికి ఇంటికి రావాలంటే పైసలు గావాలి. వాళ్ళ ఇంటికి రావాలంటే పైసలు. పెండ్లిలో గూడా హ్మ్. వాళ్ళు తిన్నంకనే అందరూ తినాలి. ఎవరు పాస్టర్‌లు తిన్నారు. పాస్టర్‌లు తిన్నంకనే అందరూ తినాలి.